చెప్పు. ప్రథమ అధ్యాయం. ధర్మక్షేత్ర కురుక్షేత్ర సమావేత యుత్సవం. మమకారం పాండవక్షైవ క్రిమకూర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడు, ఓ సంజయ, ధర్మక్షేత్ర మరియు కురుక్షేత్రంలో ఒకచోట చేరి యుద్ధం చేయి కోరిక గలవారైన నా వారు మరియు పాండుపుత్రులు ఏం చేశారు? అజ్ఞానరూపుడైన ధృతరాష్ట్రుడు సంయమరూపి అయిన వాడు సంజయుడు. అజ్ఞానం మనస్సు యొక్క అంతరాళంలో ఉంటుంది. అజ్ఞానం ఆవరించిన మనస్సు గల ధృతరాష్ట్రుడు జన్మాంధుడు. అతడు సంయమ స్వరూపుడైన సంజయుని ద్వారా చూడగలడు, వినగలడు. అతనికి పరమాత్ముడే సత్యమన్నది తెలుసు. అయినా కూడా తన వలన ఉత్పన్నమైన మోహరూపి అయిన దుర్యోధనుడు జీవించి ఉన్నంత వరకు అతని దృష్టి ఎల్లప్పుడూ కౌరవులపైనే ఉంటుంది, వికృతులపైనే ఉంటుంది. శరీరం ఒక క్షేత్రం. హృదయ దేశంలో దైవీ సంపత్తి బాగా ఎక్కువైనప్పుడు ఈ శరీరం ధర్మక్షేత్రమైపోతుంది. ఇందులో అసురి సంపత్తి బహుళమైనప్పుడు ఈ శరీరం కురుక్షేత్రమైపోతుంది. కురు అంటే చెయ్యి అని అర్థం. ఈ శబ్దం ఆజ్ఞార్థకమా? శ్రీకృష్ణుడు ప్రకృతి వలన ఉత్పన్నమైన 3 గుణాలకు వశుడై మనిషి కర్మ చేస్తాడు. అతను క్షణమాత్రం కూడా కర్మ చెయ్యకుండా ఉండలేడు అని అంటాడు. గుణాలు అతని చెయ్యి కర్మను చేయించుకుంటాడు. నిద్రపోయినప్పుడు కూడా కర్మ చెయ్యడం ఆగిపోదు. ఇది ఆరోగ్యవంతమైన శరీరానికి అవసరమైన మందు మాత్రమే. ఈ 3 గుణాలు మనిషి నుండి పిపీలికాది పర్యంతం అందరినీ శరీరాలలో సంబంధించి ఉంచుతాయి. ప్రకృతి వలన ఉత్పన్నమైన గుణాలు జీవించి ఉన్నంత వరకు చేయడం అన్నది వెన్నంటి ఉంటుంది. కాబట్టి జన్మం, మృత్యువుల క్షేత్రం, వికృతుల క్షేత్రం కురుక్షేత్రం మరియు పరమధర్మ స్వరూపుడైన పరమాత్మునిలో ప్రవేశం ఇప్పించగల పుణ్యమయ ప్రవృత్తుల పాండవుల క్షేత్రం ధర్మక్షేత్రం. పురాతత్వవేత్తలు పంజాబులలోను కాశీ ప్రయాగాల మధ్యగల అనేక ప్రదేశాలలో కురుక్షేత్రమనికై పరిశోధిస్తున్నారు. కానీ గీతాకారుడు స్వయంగా ఏ క్షేత్రంలో యుద్ధం జరిగిందో, అదెక్కడ ఉన్నది అనేదాన్ని గురించి ఇలా చెప్పాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మిథ్యాభిధీయతే. అర్జున, ఈ శరీరమే క్షేత్రం. ఎవడైతే ఈ విషయం తెలుసుకుంటాడో అతను దానిని దాటగలడు. అతనే క్షేత్రజ్ఞుడు. ఆ పైన శ్రీకృష్ణుడు క్షేత్రం గురించి విస్తరంగా చెప్పాడు. ఇందులో గల 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, 5 వికారాలు మరియు 3 గుణాల వర్ణన ఉంది. శరీరమే క్షేత్రం, ఒక రణరంగం. ఇందులో పోట్లాడుకునే ప్రవృత్తులు 2 దైవీ సంపద సద్గుణాలు మరియు ఆసురి సంపద సద్గుణాలు. పాండు సంతానం మరియు ధృతరాష్ట్రుని సంతానం సజాతీయ మరియు విజాతీయ ప్రవృత్తులు. అనుభవశాలి అయిన మహాపురుషుని శరణులోకి వెళ్ళినప్పుడు ఈ 2 ప్రవృత్తుల మధ్య సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఇది క్షేత్రజ్ఞుల మధ్య సంఘర్షణ మరియు ఇదే వాస్తవిక యుద్ధం. ప్రపంచ యుద్ధాలతో చరిత్ర పుట్టలు నిండి పోతాయి.
పుట్టలు నిండిపోయినప్పుడు కానీ వీటిలో గెలుపొందిన వారికి కూడా శాశ్వత విజయం దొరకదు. ఇది ఒకరిపై ఒకరి ప్రతీకారాలు మాత్రమే. ప్రకృతిని నిరోధించి ప్రకృతిపై నన్ను అధికారిని సంఘర్షణ చేసుకొని అందులో ప్రవేశం పొందుటయే వాస్తవమైన విజయం. ఇది ఎలాంటి విజయం అంటే దీని తరువాత అపజయానికి తావు ఉండదు. ఇదే ముక్తి మరియు తరువాత జన్మ మృత్యువుల బంధం ఉండదు. ఈ ప్రకారంగా అజ్ఞానంచే ఆచ్ఛాదితమైన మనస్సు సంయమనం ద్వారా క్షేత్రజ్ఞుల యుద్ధంలో ఏమైందన్న విషయాన్ని తెలుసుకుంటుంది. ఇప్పుడు సంయమనం పెరిగిన కొద్దీ అతనికి జ్ఞానం కలుగుతూ ఉంటుంది. జై భగవద్గీత.